श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ सर्वत्र सर्वदा सर्वाकार सर्वाधार सर्वाश्रय सर्वोत्पादक सर्वपालक सर्वसंहारक सर्वनियामक सर्वप्रेरक सर्वप्रवर्तक सर्वनिवर्तक यथायोग्यं सर्वज्ञानाज्ञान बंध मोक्षप्रद सर्वसत्ताप्रद सर्वशब्दवाच्य सर्वशब्द प्रवृत्ति निमित्त सर्वगुणाति परिपूर्णतम सर्वदोषातिदूर सर्वाचिन्त्य सर्वोत्तम सर्वेश्वर सर्वात्यंत विलक्षण स्वगत भेद विवर्जितत्वादिना भगवद्द्रष्टॄणां। నిన్నటి రోజున ఈ పంక్తిని భాగాన్ని వివరించుకుంటూ మనము సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్తుడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. సర్వగుణాతి పరిపూర్ణతమ, అన్ని అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు భగవంతుడు. పరిపూర్ణతముడు భగవంతుని యందు ఉన్నటువంటివన్నీ గుణములే. ఆ గుణములన్నీ పరిపూర్ణ తమములే. భగవంతుని యందు కొంత లేశము అనేటటువంటి మాటే లేదు. కొంత లేశము అని అంటే అవి దోషములు, లోపాన్ని సూచిస్తాయి. కాబట్టి భగవంతుని యందు ఉన్నటువంటివన్నీ గుణములే, అన్నీ పరిపూర్ణములే. అందుకే నారాయణం గుణై సర్వైరుదీర్ణం అన్నారు. నారాయణం నిఖిలపూర్ణ గుణైక దేహం అని మధ్వాచార్యుల వారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. సర్వగుణాతి పరిపూర్ణతమ అని అంటే భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు అని చెబుతూ ఉన్నారు రాఘవేంద్ర తీర్థుల వారు. ఇక దోషాతి దూర, సరే గుణములు ఉన్నాయి అన్నీ, ఏదైనా కొంత లేశము దోషమేమైనా ఉన్నదా అనేటటువంటి శంకరు పరిహరిస్తూ ఉన్నారు. సర్వదోషాతి దూరుడు, దోషము లేశము లేకుండా ఉండేటటువంటి వాడు. దోషము లేనటువంటి వాడు ఈ జగత్తునందు ఎవ్వడూ లేడు. అందరూ కూడా దోషము ఉన్నటువంటి వారే. దోషము అనేటటువంటిది అది అవగుణము. భగవంతుని యందు గుణముల అనంత కళ్యాణ గుణములుంటే దోషము లేశమేమైనా ఉన్నదా అని ఎవడైనా ప్రశ్నిస్తే దానికి లేదు అని సర్వదోషాతి దూరుడు భగవంతుడు అని చెప్తూ ఉన్నారు. అదే విషయాన్నే మధ్వాచార్యుల వారు నారాయణం గుణై సర్వైరుదీర్ణం దోషవర్జితం నారాయణం నిఖిల పూర్ణ గుణైక దేహం నిర్దోషం, దోషము లేశము కూడా లేనటువంటి వాడు అంటే దోషదూరుడు.
సర్వాచింత్య సర్వోత్తమ. భగవంతుడు వాణ్ణి సమగ్రంగా ధ్యానం చేయటానికి, ఉపాసన చేయటానికి లక్ష్మీదేవికి కూడా అక్షరతత్వమైనటువంటి భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవికి కూడా భగవంతుణ్ణి సమగ్రంగా, సాకల్యంగా, సంపూర్ణంగా ఆమె కూడా ధ్యానించలేదు. ధ్యానించడానికి ఆమెకు కూడా సాధ్యం కాదు. ఇక జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువులు కూడా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, నేను భూమి మీద ఉన్నటువంటి మట్టి కణాలను నేను గణన చేసి లెక్కించి ఇంత అని చెప్పగలను. అయితే భగవంతుని యందున్నటువంటి గుణములు అనంతములు, వాటిని నేను లెక్కపెట్టి ఇంత అని నేను చెప్పలేను. కాబట్టి సర్వాచింత్యుడు, అందరి చేత సాకల్యముగా సమగ్రముగా ధ్యానించటానికి వాని గుణములను సాధ్యము కానటి వంటివాడు. ఒక విధంగా చెప్పాలంటే అప్రమేయుడు. ఇక సర్వోత్తముడు. ఇక సర్వోత్తముడు అనేటటువంటి విషయము మనకందరికీ తెలిసినటువంటిది. భగవంతుని కంటే పెద్దవాడు కానీ, భగవంతునితో సమానమైనటువంటి వాడు కానీ ఈ జగత్తునందు ఎవడు లేడు. అందరూ వాని అధీనంలో ఉండేటటువంటి వారే. వాని ప్రభుత్వానికి, వాని అధికారానికి లోబడినటువంటి వారే కానీ ఎవ్వరూ కూడా వానికంటే పెద్దవారు కానీ, వానితో సమానమైనటువంటి వారు కానీ ఎవ్వరూ లేరు. వాడు అనన్యాధిపతి, అంటే తన పైన ఇంకొక్కడు అధిపతి లేనటువంటి వాడు అనన్యాధిపతి. ఈ విధంగా భగవంతుడు మనకు ఎటువంటి వాడు అని చెబుతూ ఉన్నారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. సర్వగుణాతి పరిపూర్ణతముడు, సర్వదోషాతి దూరుడు, సర్వాచింత్యుడు, సర్వోత్తముడు, సర్వేశ్వరుడు. అందరికీ అంటే అతడే ఈశ్వరుడు. తృణము మొదలుకొని బ్రహ్మ వరకు, తరువాత లక్ష్మీదేవికి, అందరికీ ఇతడే ఈశ్వరుడు కానీ ఇతనికి ఇంకొకడు ఈశ్వరుడు లేడు. సర్వేశ్వరుడు. ఇక సర్వాచింత్య సర్వాత్యంత విలక్షణ, అత్యంత విలక్షణుడు. ఇతడు అందరికంటే ఈ చరాచర జగత్తునందున్నటువంటి సమస్త జీవులు, ప్రాణులు, పదార్థములు అన్నింటికంటే అత్యంత విలక్షణుడు. ఈ సర్వాత్యంత విలక్షణుడు అనేటటువంటి శబ్దాన్ని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ప్రయోగించినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, భగవంతుడు నేతి నేతి అనేటటువంటి శృతి చెబుతూ ఉన్నది. భగవంతుడు స్త్రీగాడు, పురుషుడుగాడు, ఇక నపుంసకుడు కాడు. ఈ విధంగా జగద్విలక్షణంగా ఉంటూ ఉన్నాడు భగవంతుడు. అదే సర్వాత్యంత విలక్షణ. స్త్రీగాడు, పురుషుడుగాడు, నపుంసకుడుగాడు, ఈ జగత్తు నుండి విలక్షణంగా ఉన్నాడు. శ్రీహరికి ప్రాకృత స్త్రీత్వ పురుషత్వములు లేవు. భగవంతునికి ప్రాకృతమైనటువంటి స్త్రీత్వం కానీ పురుషత్వం కానీ లేదు. అంతేకాకుండా మనం చెప్పుకున్నట్లుగా వీడు అప్రాకృతుడు, ప్రకృతి సంబంధము లేనటువంటి వాడు. ప్రకృతి సంబంధము లేనివాడు కాబట్టి ప్రకృతితో సంబంధం ఉన్నటువంటి జగత్తుకు విలక్షణంగా, జగత్తులో ఏ వస్తువుతో కానీ ఏ ప్రాణితో కానీ ఇతనిని పోల్చడానికి సాధ్యం కాదు. ఎందుకంటే జగత్తు ప్రకృతి సంబంధమైనటువంటిది, భగవంతుడు ప్రకృతితో సంబంధము లేనటువంటి వాడు, అప్రాకృతుడు. కాబట్టి జగద్విలక్షణుడు, సర్వాత్యంత విలక్షణుడు.
ఇక భగవంతునికి ప్రాకృతమైనటువంటి స్త్రీత్వ పురుషత్వ రూపములు లేవు, పురుష రూపములు లేవు. అయితే అప్రాకృతమైనటువంటి జ్ఞానానందాత్మకమైనటువంటి స్త్రీ పురుష ఉభయ రూపములు భగవంతునికి అనంతముగా ఉంటూ ఉన్నాయి. అంటే భగవంతుడు అప్రాకృతుడు, జ్ఞానానందమయుడు, జ్ఞానము ఆనందములే దేహముగా కలిగినటువంటి వాడు. వందే గోవిందమానంద జ్ఞానదేహం, ఆనంద జ్ఞానములే దేహముగా కలిగినటువంటి వాడు గోవిందుడు. అది కూడా అప్రాకృతమైనటువంటి జ్ఞానానందాత్మకమైనటువంటి స్త్రీ పురుష రూపములు భగవంతునికి ఒకటి కాదు, రెండు కాదు, అనంతముగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి భగవంతుడు సర్వాత్యంత విలక్షణుడుగా ఉంటూ ఉన్నాడు. ఇది కాదు, అది కాదు, ఏది కాదు అని అన్నింటినీ నిషేధించి ఇక ఉన్నది ఏది అని అంటే అప్రాకృతత్వము. కాబట్టి భగవంతుడు అప్రాకృతుడు, జ్ఞానానందమయుడు, జ్ఞానానందాత్మకమైనటువంటి స్త్రీ పురుష రూపములు అనంతముగా కలిగినటువంటి వాడు. కాబట్టి సర్వాత్యంత విలక్షణుడు అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు భగవంతుని యొక్క విలక్షణత్వాన్ని చెబుతూ భగవంతుడు సర్వభిన్నుడు, విలక్షణుడు అనేటటువంటి విషయాన్ని సూచిస్తూ ఉన్నారు సర్వాత్యంత విలక్షణ శబ్దముతో. ఇక భగవంతుడు స్వగత భేద వివర్జితత్వాదిన అని చెప్తూ ఉన్నారు. భగవంతుడు స్వగత భేద వివర్జితత్వుడు అంటే స్వగత భేద వివర్జితుడు అనంటే అతనికి అతని అనంత రూపములకు, అతనికి అతని అనంత అవతారములకు, అతనికి అతని అవయవములకు, అతనికి అతని గుణములకు, అతనికి అతని క్రియాదులకు ఏ విధమైనటువంటి భేదము లేదు, అభేదమే ఉన్నది. ఇది ఎన్నో మార్లు మనం చెప్పుకున్నాం. భగవంతునికి భగవంతుని రూపములకు భేదము లేదు, అవయవములకు భేదము లేదు, గుణములకు క్రియలకు భేదము లేదు. దానినే స్వగత భేద వివర్జితుడు. రాముడు వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, భగవంతుని అవయవములు వేరు కాదు. భగవంతునికి భగవంతుని అవయవములకు భేదము లేదు, అభేదమున్నది. భేదము తెలిస్తే, భేదాన్ని మనము చూస్తే నరకమునకు పోతాము అని మధ్వాచార్యుల వారు నఖస్తుతిని పాంతస్మాన్ పురుహూత వైరి బలవన్మాతంగమాద్యద్ఘట అని నరసింహస్వామి నఖములను స్తోత్రం చేసి భగవంతునికి భగవంతుని అవయవములకు భగవంతునిలోని అణువణువునకు భేదము లేదు, అభేదమే ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఇక నేహనా నాస్తికించన అనేటటువంటి మొదలైనటువంటి శృతులు మనకు భగవంతుని రూప గుణ క్రియాదులకు ఏ విధములైనటువంటి భేదము లేదు, అభేదమే ఉన్నది అని చెబుతూ ఉన్నది. భగవంతుని జ్ఞానము ఆనందాది గుణములు కూడా పరస్పరము అభిన్నములే. అయితే మనకు భేదం ఉన్నట్లుగా కనబడుతుంది. రాముడు వేరు, కృష్ణుడు వేరు అని చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ రాముడు వేరు, కృష్ణుడు వేరు అంటే ఇద్దరూ ఒకటే, ఇద్దరూ భగవంతుని అవతారమే. అయితే అభేదం ఉన్నది అని చెబుతూ ఉన్నారు, రాముడు కృష్ణుడు వేరు అని చెబుతూ ఉన్నారు. ఇది ఎలాగా అని అంటే విశేష బలము చేత. దీనినే శాస్త్ర భాషలో సవిశేషాభేదము అని అంటారు. అంటే భగవంతుడు ద్వాపర యుగంలో కృష్ణుడుగా, త్రేతాయుగంలో రాముడిగా అవతరించటం చేత అక్కడ ఆ విశేష బలము చేత
ఉదాహరణకు కృష్ణుడంటే మనకు పిల్లనగోవి నెమలి పింఛము ధరిస్తాడు. రాముడు అంటే బాణము ధనుస్సు పడతాడు. బాణము ధనుస్సు పడితే రాముడు, నెమలి పింఛము పిల్లనగోవి పడితే కృష్ణుడు, ఇద్దరూ ఒకటే. అయితే రాముడు కృష్ణుడు అని ఎందుకు చెబుతున్నాము అంటే ఆ విశేష బలము చేత. కృష్ణుడంటే ఇది రూపము, రాముడంటే ఇది, ఆ విశేష బలము చేత. దానినే సవిశేష భేదము. మనకు వ్యవహారానికి రాముడు కృష్ణుడు వేరువేరుగా ఈ సవిశేష భేదము చేత మనము భేదాన్ని చెప్పినా వాస్తవంగా రామునికి కృష్ణునికి భేదము లేదు, ఇద్దరూ ఒక్కటే. అభేదాన్నే మనము చూడాలి. రాముడు పరశురాముడు వేరు, రాముడు గెలిచాడు పరశురాముడు ఓడిపోయాడు అని మనం చెప్పుకుంటాం రామాయణంలో. అయితే అది తప్పు. అక్కడ ఈ సవిశేషాభేదాన్ని చూడాలి. జగత్తులో ఉండేటటువంటి త్రివిధ జీవరాశులు, సాత్విక రాజస తామస జీవరాశులు. తామస జీవరాశులు దుష్టులు నిత్య నరకానికి వెళ్ళాలి కాబట్టి, వారికి భగవంతుని పట్ల అజ్ఞానం రావాలి కాబట్టి భగవంతుడు తాను రెండు రూపములతో రాముడిగా పరశురాముడిగా అవతరించి ఒక్క రూపము గెలిచినట్లు ఒక్క రూపము ఓడినట్లు నటన చేస్తాడు. అంతేగాని రాముడు గెలవలేదు, పరశురాముడు ఓడలేదు. ఎందుకంటే ఇద్దరు ఒకటే. అయితే తామస జీవరాశులు భగవంతుని పట్ల అన్యథాజ్ఞానము రావాలి వాళ్ళకి. కాబట్టి రాముడు వేరు పరశురాముడు వేరు అనేటటువంటి అన్యథాజ్ఞానము, భగవంతుని పట్ల అన్యథాజ్ఞానాన్ని వాళ్లకు కల్పించడానికి రాముడిగా పరశురాముడిగా రెండు రూపములతో భగవంతుడు విడంబనం చేస్తూ ఉంటాడు. అయితే దేవతలు ఆ విషయాన్ని తెలుసు కాబట్టి వాళ్ళు భగవంతుని పట్ల భేదాన్ని చూడరు. భగవంతుని రూపములకు, అవయవములకు, గుణములకు, క్రియలకు. కాబట్టి దీనిని ఆ భేదము మనకు కనబడితే సవిశేషాభేదము, విశేష బలము చేత భేదాన్ని వ్యవహరిస్తామే కానీ లేకపోతే లేదు. ఈ విషయం కూడా వెనుకటి భాగాలలో మనం విస్తారంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈరోజు మనము భగవంతుడు సర్వగుణాతి పరిపూర్ణతమ, సర్వదోషాతిదూరుడు, సర్వాచింత్యుడు, సర్వోత్తముడు, సర్వేశ్వరుడు, సర్వాత్యంత విలక్షణుడు, స్వగత భేద వివర్జిత్తుడు ఇది చెప్పుకొని ఇటువంటి భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా నిత్యము దర్శనము చేసేటటువంటి వారు, దర్శనము కలిగినటువంటి వారు. ఇటువంటి భగవంతుణ్ణి నిరంతరము సాక్షాత్తు దర్శనము కలిగినటువంటి వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచార్యుల వారు అని ఈ భాగపు పంక్తికి అర్థము. ఇక్కడితో ఈరోజు ముగించి ఇక మనము రేపు ముందుకు వెళుతూ అభిమానాది సర్వదోషాతి దూరాణం అసూయా ఈర్ష్యాద్యశేష మనోదోష నివర్తకానాం అనేటటువంటి పంక్తి భాగాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.